అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మా పెరట్లో అరటి చెట్లు 2 తెచ్చి వేశాను. ఈ సైజుయి వేశాననమాట అండి. ఒక చక్కెరకేళి, ఒకటి కర్పూరకేళి. అవి 2 గెలలు వేస్తూ ఉన్నాయి. అరటి చెట్టు స్వభావం ఏంటంటే పక్క నుంచి పిలకలు చాలా వచ్చేస్తూ ఉంటాయి. కొన్ని తీసి మన పెరట్లోనే అవతల కూడా వేయించాను. ఇప్పుడు మరీ ఒత్తుగా అయిపోయినాయండి. ఇక్కడ చాలా పిలకలొచ్చేసినియి. సరే కపిని రమ్మనమని కొన్ని పిలకలు తీయించి పర్ణశాలలో వేయిద్దాము. ఈ అరటి చెట్లు కూడా అంటే కర్పూరకేళి లేదండి అక్కడ. అవి వేయిద్దాము అని కపిని రమ్మన్నామనమాట. అట్లనే పక్కన ప్రసాద్ గారు ఉన్నారు కదా! ఆయనకి కూడా మొక్కలంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఒక 2 కర్పూరకేళి పిలకలు కూడా అంటే అరటి చెట్లు ఆయనకి కూడా ఇద్దాము అని చెప్పి కొంచెం ఎక్కువే తీయించాను అనుకోండి. ఇవన్నీ తీయిస్తున్నాననమాట. సరే ఇక పర్ణశాలకు వెళ్ళినప్పుడు కొంచెం వాకింగ్ కూడా చేసేస్తామనమాట అండి. "నువ్వు ఈ మొక్కలన్నీ తీసి కూర్చో బాబు" అని చెప్పి ప్రేమ, నేను ఇద్దరం కూడా రెడీ అయ్యి వాకింగ్‌కెళ్తున్నాం. మా వారైతే ఈ వాకింగ్‌లు, గీకింగ్‌లు ఇవి ఏవేమి ఉండవండి. "ఏవండీ వాకింగ్ చేద్దాం రండి" అని అన్నా సరే, నాకేం అక్కర్లా, "నేను ప్రతిరోజు బస్ స్టాండ్‌లో వాకింగ్ చేస్తాను తెలుసా" అని చెప్తారండి. ఎందుకో తెలుసా అండి, బస్ స్టాండ్ ఎదురుగుండా బాలాజీ స్వీట్స్ అని ఉంటది కదా! మా వారి అడ్డా అనమాట. బస్ స్టాండే మా వారి అడ్డా అనుకోండి. అంటే ఇదివరకు మాకు బస్ స్టాండ్‌లో డార్మెటరీ ఉండేదనమాట. అప్పటినుంచి ఆ అలవాటు మీదట అక్కడే ఉంటారు. ఎప్పుడు నేను "ఏవండీ వాకింగ్ చేద్దాం రండి" అంటే, "ఓహ్! నేను సాయంత్రం బస్ స్టాండ్‌లో వాకింగ్ చేసేస్తాను" అని చెప్తారనమాట. నేను మాత్రం వీలైనప్పుడల్లా పర్ణశాల దగ్గరికి వెళ్ళి ఏదో అప్పుడప్పుడు అన్నా సరే వాకింగ్ చేస్తున్నా. లేదు అంటే మా ఇంట్లో ఏదో ఒక టైంలో మొత్తం ఈ పాత్ మీదంతా కూడా చుట్టూ నడుస్తానండి. ఏవండీ ఆ మాత్రం నడక కూడా నడవలేదనుకోండి, ఇంకా ఏదో కోడిపెట్టలాగా ఇంట్లోనే ఉన్నట్టు అయిపోద్ది నా పని. ఎందుకంటే ఎంతసేపు ఈ వీడియో ఎడిటింగ్ అని అలా అని కూర్చునే చేస్తాం కదా! ఇక అట్లా అలాగ అయిపోతాం. ఏదో కోడిపెట్ట అంటారు చూడండి, అలా అయిపోతామని భయానికి నేను మార్నింగ్ అంతా ఏయో ఒక స్తోత్రాలు అవన్నీ పెట్టుకుని వాటరింగ్ చేస్తూ తిరుగుతూనే ఉంటానండి. ఈవినింగ్ కూడా ఒక రౌండు గార్డెన్‌లోనే తిరుగుతానండి. ఇదిగో ఏమండి మాతః సమస్త జగతాం మహనీయమూర్తిః. అది చూసావా? పర్ణశాల దగ్గరికి బయలుదేరామండి. కొంచెం అరటి మొక్కలు అవి పాతింగ్ చేయడానికి బయలుదేరామన్నమాట. నారాయణ కాన్వెంట్ కడుతున్నారు ఆదిలక్ష్మమ్మ గుడి పక్కనే. కాన్వెంటేనా? స్కూలా? స్కూలు. అమ్మ ఆదిలక్ష్మమ్మ తల్లి వెళ్ళొస్తా. అదిగోండి
ఆదిలక్ష్మమ్మ తల్లి గుడి అది, అదేమో స్కూల్. శివయ్య చెరువంతా నీళ్లు తోడేశారు, ఖాళీగా ఉంది చూడండి. ఫుల్గా ఉంటాయి ఎప్పుడు వాటరు. బయలుదేరామండి పద్మశాల దగ్గరికి. కపి బాబు, ప్రేమ్ బాబు అరటి పిల్లకలు ఉన్నాయి కదా, అక్కడ పాతిస్తాము అని చెప్పి తీసుకువెళ్తున్నాము అనమాట అండి. మన పద్మశాల దగ్గర అవతల కొత్తగా వెంచర్ వేస్తున్నారండి వాళ్ళు. ఈ రోడ్డు వేయిస్తున్నారనమాట. ఇక్కడి నుంచి అంటే తార్ రోడ్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడి నుంచి ఆ వెంచర్ వరకు కూడా తార్ రోడ్డు వేయిస్తున్నారు అనమాట అండి. ఈవేళ ఏదో పౌడర్ లాంటిది దానిపైన కంకర పౌడర్ లాంటిది చల్లారు. ఇంకా దీని మీద తారు వేస్తారనుకుంటండి, నాకైతే ఐడియా లేదు. మన పర్ణశాల దగ్గర విత్తనాలు వేసానండి. మెంతికూర మాత్రం వచ్చింది, మిగతావన్నీ ఇంకా రాలేదండి, నెమ్మదిగా వస్తాయి అనుకుంటున్నాను. అరటి చెట్లు మాత్రం విపరీతంగా వచ్చేసేస్తాయండి. ఇంటి దగ్గర నుంచి కర్పూరకెళ్ళి అరటి పిలకలు తెచ్చాం కదండి, ఈ వారం అమ్మటే వేయమన్నాను. ఎందుకంటే అరటి చెట్లు ఇటైతే బాగా బతుకుతున్నాయండి, కాకపోతే కొంచెం నీడ పడుతోంది కదా అంటే కపి అన్నాడు పర్వాలేదండి బాగానే వచ్చేసేస్తాయి అని అన్నాడు. ఈ వరుసలోనే అరటి చెట్లు పాతమన్నాను. ఒక 2 కర్పూరకెళ్ళి అరటి పిలకలేమో పక్కన ఇంటి ప్రసాద్ గారికి ఇచ్చామన్నమాట అండి. మిగతావి ఇక్కడ వేయిస్తున్నాను, ఎక్కువ కాదులేండి, 1-2 పాతిస్తున్నాను అంతే. ఓ ఈగెల కూడా పండిపోయింది, ఈగెలా పండిపోయిందండి, కనపడలేదా ప్రసాద్ గారు? ముగ్గిపోయింది. ఇవి నార్మల్ అరటిపళ్ళు. కపి కత్తి తెచ్చి ఇది కొట్టేసి తీసుకున్నావా గుణపం? ఎక్కడ వేస్తావు? ఇటు రాదు, ఎండ ఉంటుంది. ఇటు రాదు, ఒకటి ఎండ ఉంటుంది. ఇదిగోండి గెలంతా ఎంత ముగ్గిపోయిందో. ప్రేమ చూపిద్దాం. నీకో సర్ప్రైజ్ చూపించనా? ఆన్ చేయకు, నీకో సర్ప్రైజ్ చూపించనా? దా అదే మరి, ఇది అవును ఆకుతి, ఆకు అడ్డుతి మాటున ఆకు మాటున్న దాగుంది అది, అందుకని చిలకలు కొట్టలేదు. అది కాక మనకు అందుకనే సీసీ కెమెరాలో కనపడలా, అర్థమైందా? సీసీ కెమెరాలో కనిపిస్తుంది అనమాట అండి మాకు. ఇలా ఉంది, ఎలా కనిపిస్తుంది? అక్కడే ఇస్తున్నాను, అదిగోండి అక్కడ వేస్తున్నాడు కపి ఒక అరటి పిలక. కిందకు వదిలేయి, రావట్లేదా? ఇక్కడ కూడా ఒక కూర అరటి, ఇంకో గెల ప్రేమబాబు వెనకాల ఉన్నది చూడండి, అదేదో గెల, మరి అదేంటో తెలియదు. ఆ 2 గెలలు ఉన్నాయి, ఇంకా టైం పడుతుంది అనుకుంటండి. ప్రస్తుతానికైతే ఈ అరటి గెల ముగ్గిపోయి ఉన్నది కాబట్టి ఇది కోయించేసేస్తానండి ఈరోజు. సాధారణంగా ఇక్కడ అరటి గెల ఇలా ఉంటే కనుక మాకు సీసీ కెమెరాలో కనిపించేది, ఇప్పుడు ఆకులు కొట్టించేసానండి, అందుకని క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఈ బంచ్లో 2 గెలలు వేసినాయి అనమాట అండి, ముందు వీడియోలో కూడా చూపించాను కదా. ఒక గెల మామూలు అరటిపళ్ళు పండిపోయినాయే 150 వచ్చినాయండి, ఇంకో 2 డజన్లు ఆ తర్వాత ముగ్గినికి. అసలు ఒక 170-180 అరటి పళ్ళు పండు ఉంటాయండి, నార్మల్ అరటిపళ్ళు. ఎంత రుచిగా ఉన్నాయోనండి. అయితే ఈ గెల ముగ్గిపోయినట్టు మాకు తెలియలేదండి, కొంచెం ఎండలుగా ఉంటున్నాయి కదండి, రావట్లేదు, రెగ్యులర్గా అయితే రావట్లేదండి, ఏదన్నా పని ఉంటేనే వస్తున్నాము. ప్రేమ్ బాబు గ్రౌండ్కి అది వెళ్ళినప్పుడు చెప్తాను అనమాట, బాబు విత్తనాలు వేసాం కదా, వెళ్ళి కొద్దిగా వాటరింగ్ చేసిరా బాబు అని చెప్తాను.
అప్పుడప్పుడు వచ్చినా తనేదో వాటరింగ్ చేసేసి వెళ్ళిపోతున్నట్టున్నాడు, వచ్చేస్తున్నాడు. ఇలాంటివి ఏమి పరిశీలించి చూడటం అలాంటిది ఏమి ఉండదండి ప్రేమకి. అందుకని మిస్ అయ్యి ఉంటాడు. లేదు అంటే ఆ అరిటాకులు ఇట్లా కప్పేసి దిగువకి కప్పేసి ఉన్నాయి కదా! అందుకనే చూసుండడు. కానీ అండి నాకు భలే సంతోషంగా ఉన్నాదండి. అసలు మీరు చూస్తూనే ఉన్నారు కదండీ! ఇది ఐదో గెలండి పర్ణశాల మేము తీసుకున్న తర్వాత. ఒకటి ఫస్ట్ చక్రకేళి, తర్వాత ఒక కూర అరటి. మొన్న హనుమత్ జయంతి నాడు ఒక కూర అరటి పడిపోయిందని అదొకటి కట్ చేశా. మళ్ళీ ఆ తర్వాత దీని జతతోటి ఉన్న నార్మల్ అరటిపళ్ళు గెల అదొకటి. ఇప్పుడు ఇదొకటి. ఇది ఐదో గెలండి. ఇది కూడా నార్మల్ అరటే. ఇటు పక్కకి తినేసుకున్నాయి. ఆడికేమి మళ్ళీ మన గుమ్మంలోనే పెడతావా? ప్రతి అరటి గెలను ఇక్కడ గుమ్మం దగ్గర ఆ మెట్టుని కడిగి ముగ్గు వేసి అక్కడ ఆ గెలని పెడుతూ ఉన్నాను కదండి. ఈరోజు కూడా అట్లానే మెట్టు కడిగాను, ముగ్గు వేశాను, అరటి గెలను తెచ్చి ఇక్కడ పెట్టమన్నాను అనమాట అండి. అంటే గృహలక్ష్మికి ఆమె కదా పండించింది ఆమెకి. నిజానికి ఈ అరటి గెల బాగుంటే గనక, అంటే పక్షులు అవన్నీ పాడు చేయకుండా ఉంటే అమ్మవారికి ఇద్దాము మావుళ్ళమ్మ తల్లికి అని అనుకున్నానండి. ఎందుకంటే అసలు మన పర్ణశాలలో ఇన్ని అరటి గెలలు వేసినా ఒక్కసారి కూడా నేను మావుళ్ళమ్మ తల్లికి ఇవ్వలేదు. మన పెరట్లోవి కానీ ఇవి కానీ. సరే ఈ గెల ఇద్దాము బాగానే ఉన్నది కదా అని నేను అనుకున్నా. కానీ తీరా చూస్తే వెనక వెంపు పక్షులు తినేసి ఉన్నాయండి. అంటే ఎదరంతా ఆకులు కప్పేసి ఉన్నాయి కదా, అవి ముట్టుకోలేదనమాట. వెనక వెంపు తినేసింది. నిలబడతా ఉండదే. అమ్మా అంత ఆవు చూసారా? పట్టుకోనా? అస్తాలుగా కోసేయండి. అమ్మవారికి ఇస్తాను నేను. ఈ గెల కూడా మెగల ముగ్గిపోయే ఉన్నదండి. ఇక అమ్మవారికి గెలపలానే ఇవ్వటానికి వీలుగా లేదు కాబట్టి మళ్ళీ తాంబూలంగానే ఇద్దాము అని అనుకున్నాను. అయితే కొద్దిగా హస్తాలుగా వీలైనంత మటుకు కట్ చేసేయమన్నాను. అసలు హస్తాలు కూడా కాదండి, కట్ చేస్తుంటే ఊడిపోతున్నాయి అరటిపళ్ళు. గెలపలాన అమ్మవారికి ఇవ్వటం అయితే కుదరట్లేదండి. సరే కొన్ని కాయలు తీయి ఆవుకి, ఇక్కడ ఆవు అంబోతుంటాయి అనమాట అండి, వాటికి పెడతాను అని చెప్పి కొత్తగా రోడ్డు వేస్తున్నారు కదా, ఈలోపు నేను అది చూసి వస్తాను అని చెప్పి అది వెంపి వెళ్ళాను అనమాట అండి. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.